హలో అండి. ఇప్పుడు మనం కువైట్ స్టైల్లో మజ్బూస్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్, పచ్చిమిర్చి, టమాటీ, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీకి కావాల్సిన పదార్థాలు మనం రెడీ చేసుకుందాం. బాణీ పెట్టుకొని దాంట్లో మనం ఆనియన్స్ను, టమాటాలు మొత్తం అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని ఇందులో కలిపేసుకోవాలండి. వేసుకుని దాన్ని బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం మిరియాల పొడిని మనం యాడ్ చేసుకోవాలి. చికెను, టమాటా, అల్లం, బిర్యానీ సరుకులన్నీ కూడా దాంట్లో మగ్గిపోవాలండి. దీంట్లో టేస్ట్గా మనకు కనిపించేది మిరియాల పొడి అండి. బాగా మగ్గిన తర్వాత ఒక నిమ్మ సైజు నిమ్మకాయను రసాన్ని పిండుకోవాలి. పిండుకున్న తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ని కరెక్ట్గా సరిపోతుందండి. ఆ వాటర్లో ఉడికిపోయిన చికెన్ని ఆ ముక్కల్ని మనం తీసుకుని ఆ పీసెస్ని పక్కన పెట్టుకోవాలండి. ఆ పీసెస్ని మనం తీసుకుని సెపరేట్గా ఒక దాంట్లో మనం ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని ఆ వాటర్లో నుంచి సెపరేట్ చేసేయాలండి. చేసిన తర్వాత వాటిని మనం ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆ వాటర్లోనే మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మనం యాడ్ చేసేసుకోవాలి. బిర్యానీ మనకు రెడీ అవుతూ ఉంటుందండి. సెపరేట్గా మనం చికెన్ పీసెస్ని మనం ఫ్రై చేసుకోవాలండి వేరేగా. చూడండి, ఈ విధంగా మనం యాడ్ చేసేసుకున్న తర్వాత సపరేట్గా మనం చికెన్ పీసెస్ని మనం యాడ్ చేసుకోవాలండి. అవి కలిపేసిన తర్వాత బిర్యానీ మొత్తం ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత ఆ తర్వాత ఆ పీసెస్ని మనం ఏవైతే ఫ్రై చేసుకుంటామో అవి మాత్రం దానిపైన మనం పెట్టుకోవాలండి. చూడండి, ఈ రకంగా సెపరేట్గా మనం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు పక్కన బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఆ పీసెస్ అన్నీ కూడా మనం పైన వేసుకోవాలండి. దీంట్లోకి మనము ఈ కర్రీ ఏముండదు, గ్రేవీ ఏముండదు కాబట్టి దీంట్లోకి మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవి సెపరేట్గా పచ్చివండి, వేపకూడదు, ఓన్లీ పచ్చివి మిక్సీ పట్టుకోవాలండి. ఇంత ముద్దగా మిక్సీ పట్టుకొని ముద్దగా చేసుకోవాలండి. వాటర్ వేసుకొని లైట్ కొంచెం వాటర్ వేసుకొని అది ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఈ మజ్బూస్ రైస్లోకి అదే పర్ఫెక్ట్ అండి. చూడండి, ఫైనల్గా ఈ విధంగా వస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ బిర్యానీ దీంట్లోకి మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయేది అల్లం పేస్ట్ బాగా వేసుకొని తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇది కాంబినేషన్ అండి. ఇందులో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి.